హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి కర్వా చౌత్, అంటే ఇట్స్ హస్బెండ్స్ కోసం అని వీ డూ ఫాస్టింగ్. సో రోజంతా ఫాస్టింగ్ ఉంటుంది, నాట్ ఈవెన్ వాటర్, ఏమీ తినద్దు, తాగొద్దు, నో ఫ్రూట్స్, నథింగ్. సో మీరు వినే ఉంటారు, దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియా. హస్బెండ్స్ కోసం అని పూజలు అవన్నీ చేస్తారు. అండ్ ఇఫ్ యూ సీ, నేను కూడా పూజ చేస్తున్నాను. ఇప్పుడైతే మేము అన్నీ పెట్టడానికి సెట్ చేసుకున్నాము. సో వీ అప్లైడ్ ఆల్ ద మెహందీ అన్నీ అప్లై చేసుకొని ఉన్నాము. సో ఇవి మేము ముగ్గురం, నేను, మా అత్త, నేను, రష్మిత. అండ్ లేటర్ ఆన్ కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండే, సో మేమందరం వెళ్ళామన్నమాట. వీ నీడ్ టు బై సో మెనీ థింగ్స్. సుహాగ్ ఐటమ్స్ అని అంటారు, సో అవి ఇవ్వాలి. మా అత్త మాకు చీర అవన్నీ పెట్టాల్సి వస్తుంది. మేము బుట్టది మేమందరం వెళ్ళాము. సో ఇది చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. దేనికి బయటకు వెళ్తున్నాం అని అంటే చాలు, షీల్ బీ ఎక్సైటెడ్. సో లుక్ ఎట్ హర్ డాన్స్, షీ ఈజ్ సో హ్యాపీ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ చీర తీసుకొని కూడా వచ్చాను, బట్ మాకు పూజకి చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకే మేము ఆఫ్టర్నూన్ నుంచే మొత్తం సెట్ చేసుకుంటున్నాము. లుక్ ఎట్ మీ, పూలు గుచ్చడము, అండ్ దెన్ అమ్మవారికి పెట్టడము. కర్వా మాత అనమాట తనని, అదిగోండి తను అలా పెట్టి ఆ కుండల్లో మేము అన్నీ సెట్ చేసుకుంటాం. పూరి, లడ్డు, కాయిన్. ఆ పూరి మళ్ళీ లడ్డు మేమే తినాల్సి వస్తుంది ఇన్ ద నెక్స్ట్ డే. సో అవన్నీ ప్రసాదం చేసి పెట్టి అందులో పెట్టిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. సో అన్నీ పెట్టేసాం ఇలా, ఆ సుహాగ్ ఐటమ్స్ అవన్నీ. అండ్ ఐఎమ్ ఆల్సో రెడీ, రష్మిత. అండ్ నేను కర్వా మాతది అమ్మవారి ఇది చదివాను అనమాట, కథ. అండ్ లుక్ ఎట్ మీ, మొత్తం శృంగార్ చేసుకొని ఆల్ రెడీ సెట్ గో. మూన్ కోసం వెయిటింగ్ అనమాట. మూన్ చూసిన తర్వాతనే మేము వాటర్ తాగడము అండ్ భోజనాలు చేయడం అవన్నీ చేస్తాము. ఏంటో ఆ రోజే మూన్ చాలా లేట్ వస్తుంది. సో మేమందరం చాలా టైర్డ్గా ఉన్నాం, కానీ ఫొటోస్ కోసం అయితే బాగా ఫిక్స్ అయిపోయాం. దిస్ ఇస్ బూమరాంగ్ అండ్ ఫైనలీ మై హస్బెండ్. ఇవైతే నా ఫేవరెట్ పిక్చర్స్ అనమాట. ఆబ్వియస్లీ టైం పొద్దున్నుంచి ఉండదు, పూజలు చేసుకుంటూ మేము బిజీ ఉండిపోతాము. సో నైట్ మాకు సెల్ఫీస్ దిగడము, బూమరాంగ్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. ఈ పిక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఫొటోస్ అన్నీ యాక్చువల్లీ అందరివి మంచిగా వచ్చాయి. అల్కా అండ్ ఇదేమో మేము నలుగురం దిగామన్నమాట. అండ్ మా ముగ్గురు చేతులు నాకైతే ఆబ్వియస్లీ రష్మిత పెట్టింది. అండ్ ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. మూన్ కనిపించింది, అందులో చూడడము, వాటర్ తాగించడము, ఆ తర్వాత బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకోవడము. దట్ వాజ్ ఆసమ్ నైట్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఫైనలీ ఇట్ కేమ్ టు ఎన్ ఎండ్. ఆల్ గుడ్. అండ్ దిస్ ఈస్ బిఫోర్ గోయింగ్ బెడ్ అనమాట. ఐ డెంట్ రిమూవ్ మై మేకప్ దో, బట్ ఐ వాంటెడ్ టు సీ ఎలా కనిపిస్తున్నాను అనేసి. బట్ that's fine. Ante, this is about my Karwa Chauth. Thank you so much for watching. Take care.